గైస్, ఈరోజు కర్డ్ రైస్ ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 మెంబర్స్కి మాత్రమే చేస్తున్నాను. చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ నేను ఒక బౌల్లో కొంచెం రైస్ తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేశానండి. ఒక కప్పు పెరుగు కూడా తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు రైస్ ఉంది కదా, ఆ రైస్లోనే ఈ రెండు కలిపేసేయండి. ఆనియన్, పచ్చిమిర్చి అలాగే పెరుగు కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టేసినంటే సరిపోతుందండి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, 2 రెమ్మల కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా 2 వేసేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ రైస్లో సాల్ట్ వేయట్లేదు కాబట్టి తాలింపులో వేస్తున్నానండి. చూడండి, ఇలా తాలింపు వేసుకున్న తర్వాత మనం ముందుగా కర్డ్ కలుపుకున్నాం కదా రైస్, అందులో ఈ తాలింపు వేసేస్తే సరిపోతుందండి. ఎంతో టేస్ట్కరమైన కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పిల్లల లంచ్ బాక్స్లో పెట్టవచ్చు, మనం కూడా లంచ్లో తినొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.